హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే వడలు వేస్తున్నానండి. 3 రకాల పప్పులతో వడలండి. దీనికోసమైతే 1 కప్పు బొబ్బరి పప్పు, 1 కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు మినపప్పు వేసుకొని వాటర్ పోసేసుకొని కడిగేసుకొని ఒక 3-4 అవర్స్ నానపెట్టేసుకోవాలండి పప్పులనైతే బాగా. ఇవి నానిపోయిన తర్వాత మనం శుభ్రంగా కడిగేసుకొని ఒక బెజ్జాల గిన్నెలో వేసుకుంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. పొడి పొడిలాడుతూ ఉంటుంది పప్పు. అప్పుడు మనం గ్రైండర్లో కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని ఇలాచి చెక్క కొంచెం వేసుకొని మనం పప్పు కూడా వేసేసుకొని రుబ్బేసుకోవాలండి. వడలకైతే ఇలా రుబ్బేసుకున్న పప్పుని తీసేసుకొని అందులో కొంచెం 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఆనియన్స్ అండి మనకి ఎన్నైతే ఇష్టమైతే అలా ఆనియన్స్ వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. బాగా కలుపుకొని మనం డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకోవాలి. మామూలుగా వడలకి ఎలా పెట్టుకుంటామో అలాగే ఆయిల్ పెట్టేసుకొని మనం కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా చేయి తడుపుకొని ఇలా వడలా చేసుకొని వేసేసుకుంటే వాళ్ళైతే రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా బాగుంటాయి. వర్షం వచ్చినప్పుడు అది వేసుకున్న టిఫిన్ కింద కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. ఇలా ఇలా ఒక వాయి వేసాను, అయిపోయాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. ఇలా అయిపోయాక నెక్స్ట్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఇలా వేసేసుకుంటానండి. నేను ఇలా చేస్తూనే వేస్తాను. నాకు ఇలా అలవాటండి. గారెలు కూడా అంతే ఇలాగే వేస్తాను. మీరు కూడా ఇలానే వేస్తారా? ఇలానే వేస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.